సో ఆ విధంగా వెనకటికి ఒక 3000 సంవత్సరాలు వెనకకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ అన్ని రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలను తీసేసేది ఎందుకోసం అంటే ఆ 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో అప్రూవ్ చేస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని అమలు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఆ క్రమంలో భారతదేశము హిందూ దేశం కావాలంటే అయితే కన్వర్ట్ అనగండి, లేదు అంటే చచ్చిపోండి. ఇది పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఇవన్నీ ఇక ఇది జరుగుతున్నది. ఓకే, ఆలోచించుకోమని కోరుతున్నాను. నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా. సో ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండండి. ఒక్కరే ఒక్కండి, నలుగురు కలిసి వండి. ఎక్కడికైనా పోతే బండి మీద ఒక బందోబస్తు బండిలో వండి 4 రాడ్లు పెట్టుకోండి. ఒక్కటి కొడితే 4 కొట్టండి. సో మన ఆత్మరక్షణ మనం ఫస్ట్ కొట్టవద్దు, అఫెన్సివ్ చేయొద్దు. కానీ మనని ఒక్క దెబ్బేసినాక 4 దెబ్బలు వేయాలి. డిఫెన్సివ్ కి ఏం కాదు, కొడితే మన ఆత్మరక్షణ కాపాడుకోవడానికి కొడితే తప్పు కాదు చట్ట ప్రకారం కూడా. అర్థమైందా? వాడు కొడుతుంటే చూసుకుంటే కూర్చోలేం కదా.